హాయ్ అండి. మిల్ మేకర్ కర్రీ తయారు చేసే విధానం చూద్దాం. సింపుల్గా తయారు చేసుకుందాం. ముందుగా కొన్ని మిల్ మేకర్ ఒక గిన్నెలో నీళ్ళు వేసి దాంట్లో మిల్ మేకర్ వేసి ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఉడికితే చాలు. చూడండి, మా అమ్మాయి అంటే చిన్న అమ్మాయి కాదండి, పెద్ద పాపనే. అలా అన్నీ అట్లా చేస్తుంది అనమాట. వంట చేసేటప్పుడు వచ్చి అలా సతాయిస్తుంటుంది, వీడియో తీయమన్నా అనేసి. ఆడికి కట్ అంట. సో ఓకే, 5 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది పక్కకు దించుకోవాలి. తర్వాత ఒక 3 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ తీసుకోవాలన్నమాట. తీసుకొని కట్ చేసుకోవాలి. మధ్యలో బిందు సోడా చూపించింది కదా, అదేం వేయకండి, తను అలా డిస్టర్బ్ చేస్తుంది ఊరికే వచ్చి. అలా 3 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాము. బాండీలో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలన్నమాట, అవి వేయించడానికి. నేను ఇక్కడైతే 1.5 వేసాను అనమాట ఆయిల్ గంటెతో. వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి మెంతెం కూర కడిగి వేసుకోండి. పచ్చి మెంతెం కూర అంటే వేయండి, డ్రైది ఉంటుంది కదా, నేనైతే డ్రైది కడిగి వేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు డ్రై మెంతెం కూర తెచ్చి పెట్టుకుంటా, ఎండు మెంతెం కూర అనమాట. సో అది కొద్దిగా కడిగి వేయాలన్నమాట మెంతెం కూర. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోండి. చూడు, బాగా ఆయిల్ హీట్ అయింది కదా. అలా వేసుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంత సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అది కొంచెం కలిపేసి దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్ వేసి దాంట్లో కలపాలన్నమాట. నేనైతే ఇక్కడ గంట కోసం వెతుకుతున్నట్టున్నా. ఓకే, అలా కలిపేసి ఆనియన్స్, టమాటోస్ వేసేసి కలిపేసుకోవాలి. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అంత చక్కగా రాదు, సో ఎడిట్ చేయడం కూడా రాదు. అందుకు కంటిన్యూస్గా ఒకటేసారి చెప్పడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి కలుపుతుంది అనమాట. చూడండి, గంటె కూడా దాంట్లోనే వేసేసింది. అలా కలిపేటప్పుడు మనము ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. అంత సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది అనమాట. గరం మసాలా కూడా సేమ్ అంతే, హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి గరం మసాలా. నేనైతే ఈ ప్యాకెట్స్ సపరేట్ తెప్పించి పెడతాను, అవే వాడతాను అనమాట. గరం మసాలా, ధనియాల పొడి నేను ఇంట్లో వేయను. సో అలా కలిపేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా ఆయిల్లో బాగా అవి టమాటాస్ బాగా మగ్గనివ్వాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలిపేసేయాలి. కొబ్బరి పొడి అండి, ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది, కానీ ఇక్కడ మాత్రం నేను 1 స్పూన్ ఉంటే వేసేసాను. పసుపు ఒక టీ స్పూన్, ఒక చిన్న స్పూన్ పసుపు. తర్వాత కారం వేసుకోవాలి. నేను ఎప్పుడు మెజర్మెంట్కి దాంతో 2 వేస్తాను. కారము కరెక్ట్ సరిపోతుందన్నమాట. మేము తినే కారం అయితే సరిపోతుంది, దానికి ఎక్కువ కారం అనిపించదు, కరెక్ట్గా ఉంటుంది. సో అది అంతా బాగా మగ్గనివ్వాలన్నమాట. కారం వేసాం కదా, కొంచెం ఘాటు వస్తుంది. మాడిపోకుండా మసాలాలు అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత అది మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు చల్లారిపోయింది. దాన్ని కొద్దిగా తీసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. కొద్దిగా అంటే గంటెతో కొద్దిగా, ఓకేనా? మిక్సీలో కొద్దిగా కాదు, అలా అన్నీ తీసేసుకోవాలి. అది మిక్సీకి వేసుకున్న లోపల ఇవేం చేద్దామంటే మిల్ మేకర్స్ కొన్ని లావుగా ఉన్నాయన్నమాట. సో వాటిని అయితే కొద్దిగా సన్నగా కట్ చేస్తున్నా, మరీ అంత లావు అయితే బాగుండదంటే కొంచెం సప్పగా అనిపిస్తాయి అవి. అందుకు కొంచెం చిన్నగా కట్ చేసి దాంట్లో పసుపు, కారం, ఉప్పు, ఈ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసేసి కలుపుకోవాలన్నమాట. కారం
ఒక స్పూన్ వేసాను అనమాట. పసుపు ఒక చిటికెడు వేసా. పసుపు ఎక్కువ అవసరం లేదు, ఊరికే కొద్దిగా వేసా అనమాట. ఉప్పు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వేసిన అనమాట. నేను ఇందాక టమాటా దాంట్లో వేయలేదు కదా, మర్చిపోయాను, మళ్ళీ వేస్తున్నా. దాంట్లో వేసేసా ఉప్పు. ధనియాల పొడి కొంచెం, గరం మసాలా పొడి కొద్దిగా, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. గరం మసాలా, ధనియాల పొడి అవి వేసేసుకోవాలన్నమాట. చూడండి, గరం మసాలా నేను డైరెక్ట్ వేసేసాను, మెజర్మెంట్ లేకుండా, నాకు అర్థమవుతుంది కాబట్టి. 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, టేబుల్ స్పూన్, సారీ. కొంచెం వాయిస్ ఓవర్ ఒకటేసారి ఇవ్వడంతో నాకు కొంచెం కష్టంగా ఉంది. సో అలా గంటెతో అన్నీ కలిపేసా. అదేమి స్టవ్ అయితే అంటించి ఏం లేదు, స్టవ్ ఆఫ్ చేసే కలుపుతున్నాను. ఊరికే కనపడడానికి స్టవ్ మీద పెట్టాను అంతే. సో అలా అంతా కలిపేసి పక్కకు పెట్టుకొని బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి 2 గంటలు అయితే సరిపోతుంది అనుకుంటా ఈ కర్రీకి. బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 గంటల ఆయిల్. ఇప్పుడు 2 గంటల ఆయిల్ వేసేసాం కదా, మనం ముందుగా అయితే కలిపి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్, అది ఆయిల్లో వేసేసి ఫ్రై చేయాలన్నమాట. అంటే డీప్ ఫ్రై చేయొచ్చు, కాకపోతే నేను మామూలుగా కొద్దిగా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో నూనె కాగిన తర్వాత వాటిని వేసేసి ఫ్రై చేసేయాలన్నమాట. నూనె ఇంకా కాగలేదు, అందుకే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు కాగింది, అవి వేసేసుకొని ఫ్రై చేయాలన్నమాట. అలా ఫ్రై చేసిన తర్వాత అన్నీ ఒకటేసారి వేసేస్తున్నాను అన్నమాట. ఇది ఏమంటే వాటికి మిల్ మేకర్స్కి ఓన్లీ ఉప్పు, కారం ఇవి మసాలా పట్టడానికి అనమాట. మనం డైరెక్ట్ కర్రీలో వేస్తే ఇవి సప్పగా ఉంటాయి, అందుకోసమని ఇట్లా కొంచెం వేయించి పెడితే బాగుంటుంది. కొంచెం వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టి వేయిస్తున్నాం. ఒక 5 మినిట్స్ సరిపోతుంది. తర్వాత దాంట్లో కరివేపాకు వేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు బాండీలో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం ముందుగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీది అవి ఉన్నాయి కదా, టమాటోస్, ఆనియన్స్ అవన్నీ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయినాక వేసుకోండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఆనియన్స్ అవన్నీ వేసి కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట. చూడండి, ఆయిల్ కాగిన తర్వాత డైరెక్ట్ నూనెలో వేసేసుకోండి. అది అలా వేసేసి నూనెలో కలిపేసేయాలి. స్టవ్ సిమ్లో అయితే పెట్టంటున్నా. అంతా వేసేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలి, లేదంటే మసాలాలు కొంచెం మాడిపోతాయి. సో అందుకని కలపాలి, బాగా కలిపేసేయాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లో మనం ముందు వేయించి పెట్టుకున్న మిల్ మేకర్స్ అయితే వేయాలి. ఇది దాదాపు ఒక 5 మినిట్స్ పడుతుంది. ఈ టమాటాస్ అన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైన రావాలన్నమాట, అంతవరకు అది ఉడికియాలి. సో కొంచెం వాటర్ వేస్తున్నా. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అంతా అలా పైకి తేలుతుందో. ఇప్పుడు వీటిని వేసేయాలి మనం మిల్ మేకర్ని. అన్నీ డైరెక్ట్ వేసేసుకోవచ్చు. అన్నీ వేసేసుకొని 3 to 4 మినిట్స్ ఉంటే చాలు. ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి మనం ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. థిక్నెస్ చూసుకోండి, మీకు సరిపోతుందంటే ఓకే,
నేనైతే ఇది రైస్లోకి చేస్తున్నా, చపాతీలో కూడా బాగుంటుంది. సో కొంచెం థిక్నెస్ కొంచెం చూసుకొని చేసుకోవాలి, రైస్లో కలుపుకోవడానికి వీలైనంత. సో సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి మనం సన్నగా ముందు కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకొని దానిపైన వేసేసుకోవాలన్నమాట. ఏంది బాంబులా బాణాలా? బ్యాక్గ్రౌండ్ వర్షం పడుతుంది, ఆ సౌండ్లో ఉరుములు బాంబుల్లాగా శబ్దం వస్తుంది. దాంతో మర్చిపోయినా కొత్తిమీర వేయాలని చెప్పడం కూడా మర్చిపోయాను అనమాట. శబ్దం అయితే చాలా భయంకరంగా వచ్చింది. ఇది వాయిస్ ఓవర్లో అంత పడి ఉండదు అనుకుంటా, అయినా అట్లే పెట్టేస్తాను వచ్చిన వరకు. డీప్గా అబ్జర్వ్ చేయండి, శబ్దం వినిపిస్తుంది. ఇన్నేళ్ళ నుంచి ఎప్పుడు వినలేదు ఆ ఉరుముల శబ్దము అట్లా వస్తుందని. ఇప్పటికీ కూడా డౌటే అది ఉరుములో ఏందో, కానీ శబ్దం అయితే చాలా గట్టిగా వచ్చింది. సో అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసి డెకరేషన్ చేసుకొని అంతే. ఓకే అండి, బాయ్.